హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పిల్ల పిడుగు బ్లాగ్స్. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మా చిన్నోడు కూడా ఇంకా సూపర్ డూపర్ ఉన్నాడు అనమాట. సో ఇవాళ మాత్రం మనం పొద్దున్నే లేపేస్తున్నా, ఎందుకంటే ఇవాళ June 12, 2024 అనమాట. అంటే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. మదర్స్కి అందరికీ హ్యాపీ డేస్ అయితే వచ్చేసినాయి అనమాట. అవునా కదా? కింద కమెంట్ అయితే చేయండి. అండ్ చిన్నోడికి మాత్రం లాస్ట్ వసంత పంచమి రోజు నేను అడ్మిషన్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఆ రోజు అక్షరాభ్యాసం చేయించిన వీడియో కూడా నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ చిన్నోడికి అంతకుముందే మాస్టర్ మైండ్ స్కూల్కి వెళ్ళి నేను అడ్మిషన్ అడిగితే వీడికి అంటే చిన్నోడికి ఆటిజం ఉంది కాబట్టి మీ బాబు ఎవరైనా కొట్టొచ్చు, మళ్ళీ వేరే పిల్లలు ఎవరైనా చిన్నోడిని కొట్టినా కానీ ఇబ్బంది అవుతుంది కదా, సో జస్ట్ ఒక 15 days పంపించి చూడండి, ఓకే అంతా ఆల్రెడీ అయితే మేము అడ్మిషన్ అయితే ఇస్తామని చెప్పేసి అన్నారనమాట ప్రిన్సిపల్. కానీ మేము ఏం పంపించలేదు. సో లాస్ట్కి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసిన అనమాట. రిక్వెస్ట్ చేసి సరే ఇస్తాము అని చెప్పేసి అంటే మొన్న వెళ్ళి అక్షరాభ్యాసం చేపించడం అదంతా జరిగింది. సో అడ్మిషన్ అయితే ఇచ్చిరనమాట. సో ఇవాళ స్కూల్ ఫస్ట్ డే కాబట్టి ఇంకా మార్నింగ్ ఫాస్ట్గా లేపేసి రెడీ చేద్దామని చెప్పేసి లేపుతుంటే బాగా నవ్వుతున్నాడు. సో ఇట్లా లేవడని చెప్పేసి షూస్ తీసుకొచ్చిస్తే షూస్ చెప్పులు అంటే కొంచెం పిచ్చి అనమాట. సో అట్లా అయితే లేచాను ఫైనల్గా. ఇంకా నా ఛానల్ కాబట్టి నేనే వీడియోస్ తీసుకోవాలి కాబట్టి వీడియో తీయడానికి ఎవరు లేరని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసిన చిన్నుని, నువ్వు రెడీ చేయి నేను వీడియో తీసుకుంటాను. సో వీడియో అయితే నేను తీస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే తయారు చేస్తున్నాడు చిన్నుని. సో డ్రెస్ వేసుకోవడానికి లిటరలీ ఒక 1/2 hour బాగా ఏడిపించిండు. మీకు వీడియో అయితే 1/2 hour పెట్టలేను కదా, అందుకే కట్ చేసి పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు వాడు పట్టుకున్న లైట్ లెమన్ ఎల్లో టీషర్ట్ వచ్చేసి వాడు నైట్ ఇప్పిందనమాట. సో చూసారు కదా ఆల్రెడీ వీడియోలో, వాడు నైట్ పడుకునేటప్పుడు వేసుకున్న టీషర్ట్ అనమాట. సో స్నానం చేసినప్పుడు డైలీ ఇప్పినవే వేసుకుంటా అని చెప్పేసి బాగా ఏడుస్తుంటాడు అనమాట. ఇప్పుడు కూడా అదే చేస్తుండవాడు. సో కొత్త డ్రెస్ వేస్తే అస్సలు వేసుకోవట్లేదు. ఇంకా వాళ్ళ డాడీ టీషర్ట్ పైన ఉన్న జిరాఫీ యానిమల్స్ ఉంటాయి కదా అవన్నీ చూపించి వేసుకో అంటే ఇంకేదో ఏడ్చుకుంటా ఫైనల్లీ డ్రెస్ అయితే వేసేసుకున్నాడు. సో కూర్చోబెట్టి దోశ వేసి ఇచ్చిన. వాడి ఫేవరెట్ ఫుడ్ ఏది అంటే నేనైతే దోశ అనే చెప్తా. దోశ అంటే చాలా ఇష్టం వాడికి. ఇంకా దోశ అయితే వేసేసి మార్నింగ్ దోశ పెట్టినా తిన్నాడు. నాకు తెలుసు చిన్నోడికి మైదా పిండి గోధుమ పిండి పెట్టొద్దు అని, కానీ స్కూల్ ఫస్ట్ డే కదా, కొంచెం స్కూల్ అలవాటు అయ్యే వరకు వాడికి నచ్చింది ఏదో ఒక ఫుడ్ పెట్టి పంపిస్తే వాడు అలవాటు అవుతాడని చెప్పేసి పూరి అయితే ప్రిపేర్ చేసి పెట్టేసిన అనమాట. మా చిన్నోడు ఎంత క్యూట్గా ఉన్నాడంటే, మా చిన్నోడు మీకు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే చాలా 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 నచ్చిండు, చాలా ముద్దు వచ్చిండు. కానీ కాటుకు పెట్టడం మర్చిపోయాను అనమాట. ఇంకా మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయింది. నేను తీసిన వీడియోస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయకముందుకే మా మమ్మీకి అయితే సెండ్ చేసిన అనమాట. మా మమ్మీ మా అక్క వాళ్ళకి అందరికి సెండ్ చేసింది. అందరు కాల్ చేసి చాలా క్యూట్ ఉన్నాడు చిన్నోడు అని చెప్పేసి అందరు కాల్ చేసి చెప్తున్నారు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. అంటే డైలీ వాళ్ళ అన్నయ్యని దింపేటప్పుడు వీడు కూడా స్కూల్ లోపలికి వెళ్తూ ఉంటాడు అనమాట. అట్లా కొంచెం అలవాటు ఉంది కాబట్టి బైక్ దిగి సరాసరి స్కూల్ లోపలికి వెళ్ళిపోతుండో. స్కూల్ లోపలికి రాగానే ఇక్కడ జార్బండ కనిపించింది కాబట్టి ఇక్కడ కొంతసేపు ఆడుకున్నాడు అనమాట. సో కొంతసేపు ఆడుకున్న తర్వాత లోపలికి వెళ్దామంటే జస్ట్ ఇట్లా నాతో పాటు లోపలికి వచ్చేసినట్టు వచ్చిండు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఆడుకుంటుండు. లేదు లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి అప్పటికి లేట్ అయింది. సో లోపలికి అయితే తీసుకొని వెళ్ళిపోయినా నేను. ఇంకా లోపలికి తీసుకెళ్ళినాక లోపలికి వెళ్తాడా అస్సలు వెళ్ళట్లేదు. ఏం చేసిన అంటే లోపలికి వెళ్ళిన తర్వాత అంటే కొన్ని కలర్స్ ఉన్నాయన్నమాట చైర్స్. సో గ్రీన్ చైర్ ఇస్తే ఇది కాదంట, రెడ్ ఇస్తే కాదు అన్నాడు. ఎల్లో వన్ ఫేవరెట్. సో ఎల్లో కలర్ చైర్ తీసుకొచ్చి ఇస్తే అప్పుడు కూర్చుండు అనమాట. సో ఆరెంజ్ కూడా వన్ ఫేవరెటే, కాకపోతే అది ఆరెంజ్ కలర్ చైర్ కాదు, మీకు అట్లా కనిపిస్తుంది, అది రెడ్ కలర్ చైర్ అనమాట. సో కూర్చోబెట్టినాక మెల్లిగా నేను వెళ్ళిపోదామని చెప్పేసి ఎస్కేప్ అవుతున్నా, చూసేసాను మళ్ళీ. ఇంకా సైడ్ నుండి వీడియో తీసుకుంటున్నా. చూసిరా కంగారులాగా అయితే క్యూట్గా నడుస్తుండేవాడు. నాకైతే మస్తు క్యూట్ అనిపించిండు. నాకు మస్తు అంటే మస్తు నచ్చిండు. ఇంకా స్లేట్ తీసి చాక్ పీస్ ఇచ్చి రాపిస్తుంటే రాసుకుంటున్నాడు అని చెప్పేసి నేను మళ్ళీగా అక్కడ నుండి సైడ్ అయిపోదామని అనుకున్నా. నన్ను చూస్తూ ఉండు మా అమ్మ ఎక్కడన్నా ఎటన్నా పోతుందా అని చెప్పేసి ఇంకా మెల్లగా కొంచెం అక్కడ కూర్చొని ఇంకా వాళ్ళ మేడంకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో బాబుకి పాటీ వచ్చినా టాయిలెట్ వచ్చినా చెప్పాడు. సో వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూసి కొంచెం ఆయమ్మకైతే మీరు చెప్పండి అని చెప్పిన. అండ్ ఏం తింటాడో వాడికి అయితే తెలీదు, కొంచెం చూస్తుండండి అని చెప్పిన. ఎందుకంటే ఈ మధ్య చాక్ పీసులు కూడా బాగా తింటుండు, బల్పాలు పేపర్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేసిండు. సో కొంచెం చూడండి అని చెప్పేసి టీచర్కి అండ్ ఆయమ్మ వాళ్ళకి చెప్పేసి నేను బయటికి వచ్చేసిన. ఏడుస్తుండని చెప్పి విండోలోంచి నేను వీడియో అయితే తీసుకున్నా. 1 hour తర్వాత ప్రిన్సిపల్ నుండి కాల్ వచ్చింది. ఇంకా అప్పుడు అర్థం అయిపోయింది నాకు సీన్ అంతా.
అనేసి బయటికి వచ్చినాక ఒక 10 మినిట్స్కి అయితే ఫుల్ ఏడ్చిండంట. ఇంకా అప్పటి నుండి స్టార్ట్ చేసిండంటే 1 అవర్ వరకు బాగా ఏడ్చిండంట. అసలు క్లాస్ రూమ్లో ఉండట్లేదంట, బయటికి పోతూ ఉన్నాడంట, చాక్లెట్ ఇచ్చినా తీసుకోవట్లేదంట. నాకు ఒక 1 అవర్ తర్వాత ప్రిన్సిపల్ కాల్ చేస్తే నేను స్కూల్ దగ్గరనే ఉన్నాను కాబట్టి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. స్కూల్కి పోయినాక చూస్తే క్లాస్ రూమ్ బయట పిల్లలకి అందరికీ టీచర్స్ రైమ్స్ పెట్టి డాన్స్ ప్రాక్టీస్ లాగా చేపిస్తున్నారు అనమాట. చిన్నోడు మాత్రం ఒక బెంచ్ పైన కూర్చొని ఉన్నాడు. ఇంకా పోగానే అమ్మ అని చెప్పేసి వచ్చి గట్టి పట్టుకున్నాడు. నాకైతే ఫుల్ బాధ అనిపించింది. అట్ ద సేమ్ టైం క్యూట్ ఉండేవాడు, నాకు మస్తు క్యూట్ అనిపించింది. ఫుల్ ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు అమ్మ అని చెప్పేసి. ఇంకా వాడిని కూడా ఆడిపిద్దామని చెప్పేసి తీసుకొని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నించోబెట్టిన, చిన్నపిల్లల దగ్గర నించోబెడితే వాడే ఆడుకుంటున్నాడు. పిల్లల్లో మాత్రం అస్సలు కలవలేదనమాట. సో ఆటిజం ఉన్న పిల్లలకి సోషల్ కమ్యూనికేషన్ అనేది ఉండదు అని ఇంతకుముందు వీడియోస్లో చెప్పినా కదా. సో దానికి ప్రూఫ్ అనమాట ఇది. సో చిన్నోడికి సోషల్ కమ్యూనికేషన్ అయితే 0 అనమాట, 1% కూడా లేదు. సో అది మా బ్యాడ్ లక్ అని చెప్పాలి. కానీ కొంచెం రికవరీ అవుతుండో, అది మా గుడ్ లక్ అనే చెప్పాలి. ఓకే బెటర్, పర్లేదు, ఇప్పుడు కొంచెం రికవరీ అయితే అవుతున్నాడు. సో నేను చేపిద్దామని చెప్పేసి చిన్నోని తీసుకొని అట్లా జంప్ అండ్ ఇట్లా షేక్ యువర్ బాడీ అని చెప్పేసి అన్ని ఇట్లా చేపిస్తున్నాను. కొంచెం పర్లేదు చేస్తున్నాను. Okay, cat. Chicken. Cheetah. Zebra. Kangaroo. Okay. Zebra. Hippopotamus. Hippopotamus. Gorilla. గుంటలక్క ఏది గుంటలక్క అలా జింక అలా. ఓకే హిప్పో పట్టవచ్చే, అది హిప్పో. ఓకే ఎలిఫెంట్ ఎక్కడుంది? ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఈ వీడియో చూస్తున్న కొంతమందికి డౌట్ రావచ్చు, ఈ బాబు యానిమల్స్ నేమ్స్ అన్నీ చెప్తున్నాడు, టైగర్ ఎట్లా సౌండ్ చేస్తుందంటే సౌండ్ చేసి చూపిస్తున్నాడు, బ్యాగ్ ఎక్కడుంది అంటే చెప్తున్నాడు, నాన్న ఇక్కడ చూడు అంటున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు కదా, ఆటిజం ఉంది అని ఎందుకు చెప్తున్నారు ఈ అక్క వాళ్ళని మేబీ మీకు డౌట్ రావచ్చు. నిజం చెప్పాలంటే చిన్నోడికి నిజంగానే ఆటిజం ప్రాబ్లం అయితే ఉందన్నమాట. సో చిన్నోడికి యానిమల్స్ అన్నీ ఆల్రెడీ తెలుసు. సో మేము ఇంట్లోకి యానిమల్స్ బొమ్మలు తీసుకొచ్చినాము అండ్ చార్ట్ కూడా ఉంది. అండ్ మనకి ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ఆ చార్ట్స్ని అన్నీ ఉన్నాయి అనమాట. ఆ అంటే అమ్మ అంటాడు, ఆవు అంటాడు, ఇల్లు అంటాడు, ఈగ అంటాడు, ఇవి కొన్ని వచ్చు అనమాట. సో కొన్ని నేర్చుకున్నాడు కాబట్టి వాడికి వచ్చు, అన్నీ అయితే రావు. అండ్ స్కూల్ నుండి అయితే ప్రజెంట్ ఇంటికి అయితే తీసుకెళ్తున్నాము, ఎందుకంటే బాగా ఏడ్చిండని చెప్పేసి మళ్ళీ సెకండ్ డే కూడా తీసుకురావాలి కదా. ఇంకో గంట సేపు ఉంచినాం అనుకోండి సెకండ్ డే రాడనమాట. సో ఇంటికి తీసుకురాగానే ఫస్ట్ బైక్ పైన ఎక్కిండు. ఆ బైక్ వచ్చేసి మా కుషాల్ గాని ఫస్ట్ బర్త్డేకి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అయితే బర్త్డేకి గిఫ్ట్ చేసారు అనమాట. 9:12 అవుతుంది, ఇంకా పెద్దోడిని కూడా ఇంటికి తీసుకొచ్చేసిన. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, బాయ్ బాయ్.